నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సముద్ర మార్గాలపై చైనా ఆధిపత్యం, రష్యాతో కలిసి చెక్ పెట్టిన భారత్. ఎక్కడ చమురు కొనాలనేది భారత్ ఇష్టం, స్పష్టం చేసిన రష్యా. మియాపూర్లో హైడ్రా మెరుపుదాడి, 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి రికవరీ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. భూ కబ్జాదారులకు చెక్ పెట్టిన హైడ్రా అధికారులు మియాపూర్లోని కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నిరూపించే ఘటన మియాపూర్లో జరిగింది. ముక్తా మహబూబ్ కుంటకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 44/5లో గల ఈ విలువైన కుంట భూభాగాన్ని కొందరు కబ్జాదారులు అడ్డగోలుగా ఆక్రమించుకున్నారు. అసలు సర్వే నెంబర్ 44/5 కాగా ఇక కబ్జాదారులు అక్రమ మార్పులు చేసి దానిని 44/4గా చూపించేందుకు ప్రయత్నించినట్లు హైడ్రా దర్యాప్తులో స్పష్టమైంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాలకు ముడి చమురును విక్రయించుకునేందుకు అవరోధాలను ఎదుర్కొంటున్న రష్యా భారత్ను చమురు కొనుగోళ్ల విషయంలో ఆకర్షిస్తోందన్న ఆరోపణలపై రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కివో సోమవారం మాస్కోలో మీడియాతో మాట్లాడారు. భారత్ ఎల్లప్పుడూ సార్వభౌమ దేశమే. విదేశీ వాణిజ్య విధానాలు నచ్చిన దేశం నుంచి చమురు వనరుల కొనుగోలు కార్యకలాపాల్లో భారత్ పూర్తిగా స్వీయ నిర్ణయాలని తీసుకుంటోంది. అందులో రష్యా వంటి మిత్ర దేశాల పాత్ర ఉండబోదు. భారత్ తనకు లాభదాయకమైన చోటే ఇంధన కొనుగోలు కొనసాగిస్తోంది. ఆ స్వేచ్ఛ భారత్ ఎప్పుడూ ఉంటుంది అని పెస్కోవ్ అన్నారు. మీ మీద చమురు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకోవాలంటూ భారత్పై అమెరికా తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్న నేపథ్యంలో భారత వైఖరి మారిందా అన్న ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచంలో 2వ సంపన్న దేశం. మొదటి స్థానం సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా దొడ్డిదారులు కూడా అనుసరిస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే చైనా సముద్ర వ్యూహాలు, స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్, బెల్ట్ అండ్ రోడ్ వంటి వ్యూహాలు ప్రపంచ సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించేందుకు ప్రణాళిక రూపొందించింది. అదే సమయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రష్యాతో కలిసి చెన్నై నుంచి వ్లాడివోస్టోక్ వరకు 5647 నాటికల్ మైళ్ళ ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ రూపంలో అందిస్తోంది. ఇది సముద్ర రవాణా మార్గాల్లో గేమ్ చేంజర్ అవుతోంది. ముంబై సెయింట్ పీటర్స్బర్గ్ మార్గం ద్వారా 8675 నాటికల్ మైళ్ళ దూరం 35-40 రోజులు పడుతుండగా చెన్నై వ్లాడివోస్టోక్ మార్గం ద్వారా దూరం 5647 నాటికల్ మైళ్లకు తగ్గి 20-22 రోజుల్లో ప్రయాణం పూర్తి అవుతుంది. ఇది రవాణా గడువు దాదాపు 12-15 రోజులు తగ్గింపుతో పాటు ఖర్చులతో 20-25% తగ్గింపుని కలిగిస్తోంది. పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబానికి ఇంటికొక ఉద్యోగం కల్పిస్తానని ప్రభుత్వ విప్ జీడే నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం గ్రామంలో ప్రజా పరిష్కార వేదిక పల్లెనిద్ర కార్యక్రమం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపాలెం గ్రామంలో 700 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పి భూములు ఇచ్చిన రైతులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని అన్నారు. తాను ఇక్కడ దోచుకోవడానికి రాలేదని, ప్రజల అభివృద్ధి కోసమే వచ్చామని, అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కోరారు. అనంతరం ప్రజా పరిష్కార వేదికలో ప్రజల వినతులను స్వీకరించారు. అధికారులు ప్రజల సమస్యలను చొరవ చూపి పరిష్కరించాలని తెలిపారు. అనంతరం ప్రజలతో మమేకమై పల్లెనిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి రాజేందర్, మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, సింగిల్ విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ గుట్ట దగ్గర కొంత ఈ కేసీసీ వాళ్ళు హైవే వేయడానికి మట్టి తీసుకున్న తర్వాత అక్కడ కూడా సుమారుగా ఒక 80 ఎకరాల 100 ఎకరాలు 194 ఎకర్. ఆ గుట్ట మాత్రమే సుమారుగా 194 ఎకర్ వస్తుంది. ఆ గుట్టలన్నీ మట్టి తీశారు కదా, అది మాత్రమే టోటల్ గా 194 ఎకర్ వస్తుంది. అదేవిధంగా డీకేటీ చూసారంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ భూమి 103 ఎకరాలు ఉన్నాయి. అంటే ఆ గుట్ట మాత్రమే 194 ఎకరాలు ప్లస్ వచ్చి అక్కడ
గవర్నమెంట్ భూమి 103 ఎకరాలు ఉన్నాయి. సో ఇందులో రైతులు చూసారంటే ఎస్సీ వాళ్ళు 55 మంది ఉన్నారు, బీసీ వాళ్ళు 23 మంది ఉన్నారు, ఓసీ వాళ్ళు 11 మంది ఉన్నారు. అంటే టోటల్గా 89 రైతులు ఉన్నారు. అంటే మన దగ్గర ఉండే డీకేటీ భూమి 103 ఎకరాలు ఉంది, 89 మంది రైతులు ఉన్నారు. అంటే ఒక రైతు దగ్గర 1 ఎకరా, అప్రాక్సిమేట్గా 1 ఎకరా ఉంది. అర్థమైందా? 10 ఎకరాల్లో 100 ఎకరాలు 50 ఎకరాలు లేదు, ఒక రైతు దగ్గర 1 ఎకరా ఉంది. ఇందులో చూసారంటే చాలా 160 మంది పాతపాలెం వాళ్ళు ఉన్నారు, 65 మంది ఎస్ఆర్పురం వాళ్ళు ఉన్నారా, కనికాపురం. సో ఇందులో మాత్రం ఇంతే ఉన్నారు, 89 మంది ఉన్నారు. ఇందులో చూసామంటే చాలా భూములు ఏమి చేయకుండా గాలిగా పెట్టుకున్నారు. కొంతమంది రీసెంట్ ఆ అవసరం ఎవరికి లేదు. నేను ఇక్కడికి వచ్చింది 10 మందికి ఉపాధి కల్పించాలి, మన చదువుకున్న పిల్లలకి జాబ్ ఇవ్వాలి. ఆ వచ్చే కంపెనీ ఊరికే మనల్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఏమి లేకుండా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోకూడదు. ఆ వచ్చిన కంపెనీ మనకు యూస్ఫుల్గా ఉండాలనే ఒక మంచి భావనతో నేనేం చేశానంటే, ఈ చెన్నైలోనే ది బెస్ట్ కంపెనీ, $500 బిలియన్ టర్నోవర్ కంపెనీ, చాలా సిన్సియర్గా పనిచేసే కంపెనీ, ప్రపంచం మొత్తంగా వాళ్ళు ఉన్నాయి, స్విట్జర్లాండ్లో ఉంది, అన్ని చోట్ల పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టినారంటే 2 ఇయర్స్లో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు నాకు చాలా రోజులుగా తెలుసు, అందుకే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను తీసుకొచ్చా. అన్ని స్థలం చూపించాను. నాకేదో పాతపాలెం వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ భూములు లాక్కోవాలని నాకు అట్లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మా బంధువులంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి మా ఊర్లో చాలా మంది పిల్లలు తీసుకున్నారు, మీ అందరికీ తెలుసు. మా చిన్న ఆయన అంతా ఈ ఊరే. అందుకే నేను అభిమానంతో మన ఊర్లో పెడితే ఇంటికి ఒక జాబ్ ఇవ్వచ్చు, 100% ఇంటికి ఒక జాబ్ ఇచ్చేదానికి నేను పూచేదానికి నేను దగ్గరుండి మీకు చేపిస్తాను. నా ఒకే బాధ ఏంటంటే, నాలాంటి చదువుకున్న వాళ్ళు ఎంతో మంది యువకులు ఉన్నారు. నేను సొంతంగా హాస్పిటల్ పెట్టుకొని నేను డెవలప్ అయ్యాను. అలా అందరూ అవ్వాలని మనం చెప్పలేం. ఎందుకంటే కొంతమంది కష్టపడి అవ్వచ్చు, చెప్తాను, కొంతమంది మహారాష్ట్రకు తెల్ల బంగారం. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తెల్ల బంగారంగా పేరుగాంచిన పత్తి పంటను దళారులు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి తరలిస్తున్న దళారులపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ రూపాల్లో మార్కెట్ యార్డ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఇక రెండో ముంబైగా పేరుగాంచిన ఆధుని మార్కెట్ యార్డుకు పత్తి పంట రాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చిన దళారులు అడ్డుకట్ట వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు మాయమాటలు చెప్పి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. కోసగి, కౌతాలం మండలాల్లోని గ్రామాల్లో అక్కడే మకాం వేసి పగలు రాత్రి లారీల్లో రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నారు. వివిధ పన్నులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న ముఠా వ్యాపారులపై డేగ కన్ను వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వ్యాపారం సాగుతుందిలా. ఇక మహారాష్ట్ర నుంచి పత్తి వ్యాపారులు కోసగి, కౌతాలం మండలాల్లో చిన్న గ్రామాల్లో ఎంచుకుంటున్నారు. కొంతమంది కమిషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా పత్తి రైతులను పరిచయం చేసుకుంటున్నారు. మీ పత్తి పంటకు మంచి ధర ఇస్తున్నా మీరు పంటను వ్యవసాయ మార్కెట్కు తీసుకువెళ్తే అయ్యే ఖర్చులు మిగులుతాయని నమ్మించి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇంటి వద్దనే తూకాలు వేసి పత్తిని తూకం వేస్తున్న కూలీలు, ఇక తూకాల్లో తన సంచి పత్తి పంటను కొనుగోలు చేస్తూ రైతులు చేస్తున్న వ్యాపారుల తూకాల్లో మోసాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 50 కిలోల్లో తూకాలు చేస్తున్నారు. ఇలా తూకాలు చేయడం వల్ల మోసం జరుగుతోందని కొంతమంది రైతులు పేర్కొంటున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని లారీల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. కౌతాలం, కోసగి మండలాల నుంచి మాధవరం చెక్పోస్టు ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో ఉన్న అధికారులు చూసి చూడనట్లు ఉండడంతో పత్తి లారీలు సులభంగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతున్నాయి. ఉన్నతాధికారులు మాధవరం చెక్పోస్టు వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా అరికట్టవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. సిసిఐ స్లాబ్ బుకింగ్ కావడం లేదు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐలో స్లాట్ బుకింగ్ కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక గ్రామంలోకి వచ్చిన మహారాష్ట్ర వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని ఏరిగేరి, పొదలకుంట, మదిరే గ్రామాల రైతులు పేర్కొంటున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నష్టాల ఊబిలోకి తోసేసిన వ్యక్తులను సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ప్రస్తుతం 1,00,000 టన్నుల పైనే ఉన్న చెరుకును ఫ్యాక్టరీ తెరిపించి ఆడాలి. గతంలో తోలున చెరుకు పేమెంట్లు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి 100 కోట్ల రూపాయలు ఇచ్చి తక్షణమే ఫ్యాక్టరీ రైతులను ఆదుకోవాలి. షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఈ నెల డిసెంబర్ 29 సోమవారం రైతు సభకు రామచంద్ర యాదవ్ రావాలని రైతులు పిలుపునిచ్చారు. రామచంద్ర యాదవ్ రైతుల పిలుపు మేరకు వస్తారో రారో తెలియాల్సి ఉంది. అన్ని తెచ్చేస్తాం, అన్ని చేసేస్తాం అంటారు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని అసలు పట్టించుకోకుండా చేస్తున్నారు. మీ ప్రభుత్వం చేస్తున్నారు? పనికిరాని పథకాలన్నీ పెడుతున్నారు. రైతుని మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. మా బంగారాలు పోను. ఇప్పుడు మా పరిస్థితి? రైతు షుగర్ ఫ్యాక్టరీ బతుకుదామని టన్నులు సంవత్సరానికి 50, 60, 70, 80, 90, 100 టన్నులు కూడా తోలి వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక్క చెరుకు ముక్క కూడా తోలలేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి? మమ్మల్ని ఏం చేయ చెప్పండి. తోలు సరుకులకి రూపాయి లేదు, పాపాయి లేదు. మా పరిస్థితి? మరి బంగారాలు పిల్ల పాప పుట్టి పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది? అదే ఖర్చు అవుతుంది. సీరికి ఒకసారి మీరు ఉడి చూడండి, మీకు తెలుస్తుంది రైతుల కష్టం. ఒక్కసారి మీరు చెయ్యండి. 1 ఎకరా ఓడండి, మీకు తెలుస్తుంది. 1 ఎకరా ఓడండి, అది ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది. అప్పుడుదా మీకు తెలియదు రైతు బాధ. మీ కుర్చీలో కూర్చుంటున్నాం, ఏదో సంపాదించేస్తున్నాం కాదు. రైతు 1 ఎకరం పొలం ఓడండి, తెలుస్తుంది మీకు బాగుంటే. డబ్బులు రాకుండా మేము దాంట్లో తేడా ఎంత వస్తుందో, రైతు కష్టమేటో రైతు ఇల్లువేటో మీకు తెలుస్తుంది. రైతులు ఎంత కష్టపడినా సరే మాకు రూపాయి రాలేదు. రైతుకి చేస్తున్నారా? ఎకరాలు ఉడుతున్నా వరిసేను తోటలోనూ ఏమన్నా రూపాయి ఎత్తుందా మాకు? ఇప్పుడు ఎట్టిన బంగారం అంతా ఏం చేయమంటారు? మమ్మల్ని తీసేసుకున్నాను బ్యాంక్ వేల వేసి మీ మీద ఆధారపడిచ్చింది. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ 1,80,000 ఉండిపోయింది ఫ్యాక్టరీలో. ఈవేళ గత సీజన్లో 3,000 తోలివని ఈవేళ 2,000, 2,400 అడుగుతున్నారు. ఈ పండిన పంట అంతా ఏం చేసుకోవాలి? ఈ చెరుకంతా అలాగే వేస్ట్ కాగా ఉండిపోయింది. వద్దంటే మానేద్దాం, ఎట్టుకోమని పేపర్లు కూడా ఇచ్చారు నిరుడు. అయినా సరే అన్ని మాట మీద ఎడితే మాకు చెరుకు లేదు, తోలడం లేదు, దానికి స్పందనాలు ఏమీ లేదు. మరి మా పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? అయ్యా రామచంద్ర గారు 29 మా ఫ్యాక్టరీ లాస్ లో ఉందని మాకు పేమెంట్లు ఇవ్వలేదు. 100 కోట్లు కేంద్రం నుండి 100 కోట్లు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిరు వ్యాపారులకి నష్టం చేసే రీతిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యవహరిస్తున్నాడు అని వాపోయారు. చిరు వ్యాపారులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ గోడకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి 2 రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ గోడకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించి వారిని పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతంలో, గంజి స్కూల్ ప్రాంతంలో నిర్మించనున్న భవనాల్లోకి మారుస్తామని చెప్పారని అన్నారు. ఈ విషయం అర్థమైంది. దాంతో పాటు ఈ ప్రతిపాదన తీసుకెళ్లే ముందు దీని ఆమోదం పొందడానికి మున్సిపల్ యొక్క ఇన్ఛార్జ్ యొక్క సంతకం అవసరం ఉంటుంది. దాంతోపాటు కలెక్టర్ గారి యొక్క అనుమతి అవసరం ఉంటుంది. దాంతోపాటు సంబంధిత శాఖ మంత్రి, ఈ మున్సిపల్ ఖాళీ ప్లేస్ అలర్ట్ చేయడానికి సంబంధిత శాఖ మంత్రి ఇప్పుడు మాత్రము సీఎం గారే ఉన్నారు. సీఎం గారి దగ్గర నుంచి అలాట్మెంట్ లెటర్ అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏవి కాకుండా మీరందరూ ఇప్పుడు ఖాళీ చేసేస్తే 2 నెలలు నేను ఆడ బిల్డింగ్ కనిపిస్తా, బిల్డింగ్లో మీరు ఉంచుతా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. బాధితులను మోసం చేసే ప్రయత్నమే తప్ప వాళ్ళకు న్యాయం చేసే విధంగానైతే ఈ పని అయితే లేదు. ఒకవేళ మీకు నిజంగా న్యాయం చేయాలి, బాధితులను
వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ జీవనోపాధి మనము చెడగొట్టకుండా వాళ్ళను ఈ 2-3 నెలల దాకా కూడా వాళ్ళ జీవనోపాధి కొనసాగించాలంటే ముందు మీరు బిల్డింగ్ కంప్లీట్ చేయండి. బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా అందులో నెంబర్స్ ఇచ్చి అలర్ట్ చేయండి. అలర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అది చేయకముందు వీళ్ళని రోడ్డు మీదకి ఇస్తే 2 నెలల తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరు పెడతాం అక్కడే ఎవరు ఉంచుతాం. ఇదే విధంగా మొన్న సర్వే నెంబర్ 6లో కూడా మొత్తం క్లియర్ చేసారు 100%. మేము కూడా చాలా సంతోషమైంది మాకు కూడా. ఎందుకంటే ఒక్క సర్వే నెంబర్ 6 క్లియర్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి 2 సంవత్సరాలు పట్టింది. చాలా సంతోషం అనిపించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కూడలి వద్ద ద్విచక్ర వాహనదారులకు సోమవారం హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ నిర్వహించారు. అలాగే నియమ నిబంధనలు పాటించని పలు వాహనదారులకు జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐ జ్యోతిరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కంపల్సరీ హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేస్తే కంపల్సరీ మీరు ఫైన్ వేస్తామన్నమాట. హెల్మెట్ వేసుకుంటే లాభం ఏమి? రక్షణ ఉంటుంది. మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు. మీరేం చేస్తారా? హెల్మెట్ వేసుకుంటే కూడా బరువుగా ఫీల్ అయిపోతారు. కూడా కొంతమంది హెల్మెట్ క్యారీ చేస్తారు కానీ వెనకాలలో కట్టుకుంటారు, లేకపోతే డిగ్రీలో పెట్టుకుంటారు. ఇదే ఉంది. కంపల్సరీ రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ వేసుకోండి. వెనకాల కూర్చునే వాళ్ళు కూడా వేసుకోవాలి. ఇద్దరు వేసుకుంటే సేఫ్టీ. ఎక్కువ వెనకాల కూర్చునే వాళ్ళకే డేంజర్. నడిపేవాడు ఏం కాదు. ఫస్ట్ వెనకాల కూర్చునే వాళ్ళు కింద పడతారు. ఫస్ట్ వానికి తిరిగిస్తారు. కాబట్టి ముందర కూర్చునే వాళ్ళు వెనకాల అందరూ వేసుకోవాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి చెప్పండి, మీరు కూడా వేసుకోండి హెల్మెట్. మోటార్ సైకిల్ వాళ్ళందరూ. ఓకేనా? హైదరాబాద్ అంబర్పేట్ ఫుట్పాత్ పై దుకాణపుదారుల వద్ద కార్పొరేటర్ వసూలుకు పాల్పడుతున్నాడంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని దుకాణదారులు తెలిపారు. ఇక ఫుట్పాత్ దుకాణాల వద్ద కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు దిగారని, వారి వెనుక కార్పొరేటర్ ఉన్నాడని తాము భావించామని, గతంలో తాము మీడియాతో మాట్లాడిన మాటల్లో నిజం లేదని వారు తెలిపారు. ఇక కష్టాల్లో ఉన్న పేదలకు కార్పొరేటర్ విజయ్ కుమార్ అనేక మార్లు ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు. విజయ్ కుమార్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వాళ్ళు మానుకోవాలని, లేకపోతే తగిన బుద్ధి చెప్దామని అన్నారు. ఇక కార్పొరేటర్ విజయ్ కుమార్ పేదల పాలిట హీరో అని అన్నారు. दबाव में आके नहीं बोल रहे, ये क्या बोलते सो विजय ना बुलाया हमको, आज बुला के खुलासा करे कि मैं को पैसे पूछूंगा वो ये बोल। तो हमारे छोटे भाई को लोग गलतफहमी से सिखा दिए थे ऐसा वैसा, तो हम विजय बन्ना के ऊपर डाउट करके वीडियोस बना के डाले, और कोई मीडिया वाले को हम बुला के डाले मीडिया वालों को। कोई मीडिया वाले आके हमको जबरदस्ती भी नहीं करे, और क्या बोलते तो विजय ना पूरा खुलासा करे हमारे सामने, और भरोसा भी दिलाए विजय ना के कोई हमारे पास नहीं आता, आइंदा हमारे कोई भी परेशान नहीं करता। कोई भी कहीं को पैसे पूछेंगे क्या मेरे को 3000 कम पड़े हुए बोल के बुला के बोल दिया उन्होंने सब। हमारे को किसी का भी दबाव नहीं है, हम हमारी तरफ से बोल रहे हैं बात। विजय कुमार को किसी को नहीं दे रहे, हम ऐसा पूछ रहे बोल के सुनने में आया था हमारे को, तो गलतफहमी थी, क्लियर हो गया वो, क्लियर हो गया। हम विजय को भी जाके बोल दिए हम क्या, और ऐसा वीडियो बना के डाल। अहमद है, मैं पटेल चौराहे से कंप्यूटर का शॉप है मेरा। यहाँ विजय अन्ना पैसे लिए बोल के बोल रहे सब झूठ है, మొత్తం అబద్ధం ఉంది. ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు, किसी के पास भी नहीं ली। वहाँ होना सपोर्ट करते विजय अन्ना, ये बात मैं मस्जिद में चल के बोल सकता हूँ और मंदिर में चल के बोल सकता हूँ। विजय अन्ना ना तो किसी से रुपया नहीं पूछे, कोई दिया भी नहीं, और हेल्प करते हमारे को। वो सुपर हीरो है हमारे लिए विजय अन्ना नंबर 1 सुपर हीरो है। किसी दबाव में तो नहीं बोल रहे ना आप? किसी का नहीं, विजय अन्ना आके पूछता हमारे कुछ चाहिए, हेल्प चाहिए, रोड खराब है डालता, नाले पानी ठहर रहा था भी डालता। विजय अन्ना के बारे में कोई उंगली भी नहीं बता सकता। हमारे लोगों कुछ भी आए क्या उनके? अन्ना सुपर है। कितने साल से? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సముద్ర మార్గాలపై చైనా ఆధిపత్యం, రష్యాతో కలిసి చెక్ పెట్టిన భారత్. ఎక్కడ చమురు కొనాలనేది భారత్ ఇష్టం, స్పష్టం చేసిన రష్యా. మియాపూర్లో హైడ్రా మెరుపుదాడి, 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి రికవరీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.